ఎందుకంటే పెద్దిరెడ్డి పైన 5 సంవత్సరాల పాటు యుద్ధం చేసిన నేను ఈరోజు పెద్దిరెడ్డిని ఆ విధంగా కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వమే పెద్దిరెడ్డి కుటుంబాన్ని కాపాడుతోంది అని నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా మనోవేదన గురయ్యాను. ఇందులో నాకున్నటువంటి కష్టము, నేను పడ్డటువంటి నాకు జరిగినటువంటి నష్టము అంతా బూడిదలో పోసిన పన్నీర్ లాగా నేను భావించాను. అందుకోసమనే డబ్బున్న వాళ్ళు అందరూ ఒకటే, డబ్బున్న వాడికి కులము లేదు, మతము లేదు, వాడికి కనీసం రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలలో మాటు వ్యవహారాలు నడిపేటువంటి రాజకీయ నాయకుల పైన ప్రజలు కానీ నాలాంటి వాళ్ళు కానీ ఆశలు పెట్టుకుండేది అడియాస్ అని నేను అందరికీ చెప్తున్నాను. ఒకవేళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ విశ్వసించను. ఈ విషయం వరకు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వరకు చంద్రబాబు విషయం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నేను ఘంటాపథంగా చెప్పగలను. కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, మిథున్ రెడ్డిని కరెక్ట్ గా విచారణ చేస్తారు. మిథున్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాల పైన ప్రభుత్వం సరైన చర్య తీసుకుంటుందని నేను భావించట్లేదు లలితగా.